హలో గైస్ ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి గైస్ 1 feet ట్యాంక్ ఫుల్ సెటప్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసరికి ఫిష్ లైవ్ వేసుకోవాలి, ఫుడ్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా మొత్తం రంగులో డెకరేషన్ చేసుకోవాలి, మొత్తం అన్ని కూడా చూపిస్తాను. వీడియో వచ్చేసరికి సేవ వరకు చూస్తే మీకు అన్ని కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఫుడ్ రేపు ఫుడ్ ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎవరైనా చెప్తాను గైస్ మొత్తం వచ్చేసరికి క్లారిటీగా. అదే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. మేము స్టార్టింగ్ వచ్చేసరికి ఎక్కువైనది 1 feet ట్యాంక్ అనమాట. ఇది వచ్చేసరికి 1 feet ట్యాంక్ అయితే దీన్ని డెకరేషన్ నీట్ గా చేయబోతున్నాం అనమాట. మొత్తం వచ్చేసరికి ఎలా చేయాలి మొత్తం ఎనర్జీ అన్ని చూపిస్తాం క్లారిటీగా వచ్చేసరికి షటప్ అయితే చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు మూత పాటించుకుని ఎక్కువ వచ్చేసరికి క్లీనింగ్ అయితే చేసుకున్నాం అనమాట. వాటర్ తో వచ్చేసరికి వాష్ చేద్దాం గైస్. వాటర్ అయితే వేసుకుంటున్నాం అనమాట. నీట్ గా వచ్చేసరికి ఇందులో వాటర్ వేస్తే మొత్తం దీన్ని కడుగుదాం గైస్. వచ్చేసరికి నీట్ గా క్లీనింగ్ మొత్తం వాటర్ ఇట్టి అన్ని పక్కల కూడా నీట్ గా కడిగేసుకుంటాం గైస్. మొత్తం వచ్చేసరికి వాటర్ ఇట్లా నీట్ గా వాష్ చేస్తాం గైస్. వాటర్ వచ్చేసరికి ఆ వాటర్ కంప్లీట్ వాటర్ అంతా కూడా పారిపోస్తాం గైస్. ఇంట్లోకి వస్తారు మన ప్లాంట్స్ రంగురాలు అన్ని కూడా ఫుల్ సెటప్ అయితే చూపిస్తాం గైస్. మీకు వస్తారు అన్నమాట. కలర్ స్టోన్స్ వచ్చారు ఆ వాటర్ అంతా కూడా పారిపోతాం గైస్. వాటర్ కడిగేస్తాం కదా. కంప్లీట్ ట్యాంక్ అంతా కూడా మనం వచ్చేసరికి వాటర్ అయితే వాష్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి కలర్ స్టోన్స్ ప్లాంట్స్ ఐటమ్ అన్ని రెడీ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ డెకరేషన్ చేయడానికి మనం కలర్ స్టోన్స్ వచ్చేసరికి కూడా అయితే అందులో యాడ్ చేద్దాం. కలర్ స్టోన్స్ వేసి కూడా స్లోగా వేసుకుంటే మనకి 1 feet ట్యాంక్ లోకి వచ్చేసరికి ఒక హాఫ్ కేజీ అయితే పడతాయి. వచ్చేసరికి హాఫ్ కేజీ అయితే పడతాయి. వాటర్ కూడా బాగా ఎక్కువ వేసుకోకూడదు. గ్లాస్ దాని కూడా వచ్చేసరికి సరిపడా ఒకసారి వేసుకోవాలన్నమాట. కంప్లీట్ గా వచ్చేసరికి ఎలా ఎక్కడ చేస్తుంది నీట్ గా చూడుతుంది. వీడియో వస్తుంది ఎక్కడ స్విచ్ చేయకుండా నీట్ గా మొత్తం కూడా చూడండి వచ్చేసరికి ఇలా నీట్ గా వస్తే రాళ్ళని కూడా నీట్ గా సర్దుకుంటుంది అనమాట. అన్ని పక్కల వచ్చేసరికి క్లారిటీగా గ్యాప్ ఏం వచ్చిందండి చూడండి ఒకసారి. క్లారిటీగా వచ్చేసరికి రంగు రోడ్ అయితే సెట్ చేసాం అనమాట. నీట్గా వచ్చేసరికి బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం వాటర్ అయితే ఫిల్ చేద్దాం అనమాట. వాటర్ అయితే ఫిల్ చేసిన తర్వాత ప్లాంట్స్ అయితే పెట్టుకుందాం అనమాట. ఇందులో వచ్చేసరికి ప్లాంట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మనం వాటర్ వేసిన ప్లాంట్స్ అయితే కదిలిపోతాయి. దానివల్ల వచ్చేసరికి వాటర్ వేసిన తర్వాత ప్లాంట్స్ అయితే వేసుకుందాం. ఇందులో వచ్చేసరికి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందులోకి వచ్చేసరికి వాటర్ వేసినా కూడా స్లోగా వేసుకోండి వచ్చేసరికి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట. దీనికి సరిపడా వచ్చేసరికి మీరు రంగురాలు కూడా ఎప్పుడు వేసినా కూడా చాలా స్లోగా వేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం కాదు, అర్థం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. రంగురాలు కూడా దీనికి సరిపడా వేసుకోండి. వాటర్ కూడా మనకి ఇప్పుడు కూడా వేసుకున్నప్పుడు 2-3 ఇంచులు గ్యాప్ అయితే వదులుకోవాలి. ఫుల్గా అయితే వేసింది వాటర్ ఫుల్గా వేసుకుంటే చేపలు అయితే ఉడికే అవకాశం ఉంటుంది. రెండు వచ్చేసరికి అర్థం కూడా పొద్దున గమ్ము కూడా వదిలే అవకాశం ఉంటుంది. ఫుల్గా వాటర్ వేయడం వల్ల 2-3 ఇంచులు గ్యాప్ అయితే వదులుకోవాలి. వాటర్ అయితే ఫిల్ చేసిన కూడా వాటర్ అయితే ఫిల్ చేసాం కానీ మన రాళ్ళు అంతా సర్దిన క్లారిటీ వస్తాయి. అన్ని కూడా మన పక్క అయితే ఎదిరిపోయాయి అనమాట. మళ్ళీ నీట్ గా సర్దిస్తున్నాం. ఎందుకంటే వాటర్ వేయడంలో అలాగా సర్దిపోతుంటాయి. మొత్తం అన్ని పక్కల కూడా నీట్ గా సర్దిస్తున్నాం. కంప్లీట్ గా వస్తే నీట్ గా అన్ని పక్కల కూడా నీట్ గా సర్దుకున్నాం గైస్. నెక్స్ట్ క్లారిటీగా వస్తే మనం రంగులో నీట్ గా సర్దేసి వాటర్ అయితే ఫిల్ చేస్తాం గైస్. వస్తే ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. ప్లాంట్స్ కూడా పెడుతున్నాయి. ప్లాంట్స్ వస్తే మనం ఎక్కువ కూడా వేసుకుంటే 2 కానీ 1 కానీ వేసుకుని ఇందులో వేసుకున్నాం. ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా బాగా ప్లాస్టిక్ టైప్ మెటల్ టైప్ వేసి వచ్చేసరికి ఆ మెటల్ ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి. 2 ప్లాంట్స్ అయితే పెట్టాలన్నమాట. 1 పెట్టుకోవచ్చు, 2-3 ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. 3 ప్లాంట్స్ అయితే ఎక్కువ చిన్న ఎక్కువ కదా 1 feet ట్యాంక్. మనం దీంట్లోకి వస్తే దీనికి సరిపడా వచ్చేసరికి ఫుడ్ బయట తీసుకున్నాం. మనం తక్కువ బడ్జెట్ అవుతుంది అనమాట. ఫుడ్ బయట ట్యాబ్లు అన్ని కూడా ఎక్కువ సెటప్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫుడ్ బయట ఉంటుంది బయట వచ్చేసరికి ఇది అన్ని చేపలు వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎక్వేరియం వచ్చేసరికి కంప్లీట్ లిక్విడ్ అనమాట. వాటర్ మార్చడం వల్ల లిక్విడ్ వేసుకోవాలి కానీ ఎందుకంటే యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ఫంగస్ అనుకుంటే పోతుంది. లిక్విడ్ వేసుకోవడం వల్ల చేపలు బ్యాటరీ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. లిక్విడ్ చాలా బెస్ట్. మీకు ఎక్కడ తీసుకున్నా ఉంటాయి. మన దగ్గర కూడా ఉన్నాయి ఈ లిక్విడ్ ఫుడ్. మనకి క్వాలిటీ ఫుడ్ కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసరికి క్వాలిటీ ఫుడ్లు వేరే రకరకాల ఫుడ్లు అయితే ఉంటాయి. మనకి వచ్చేసరికి మంచి క్వాలిటీ తీసుకుంటే ఇది వస్తే లో బడ్జెట్ లో అనమాట. ఈ ఫుడ్ అన్ని కూడా మనం నీట్ గా డైలీ వస్తే మనకి ఆక్సిజన్ ఫిష్ అయితే వేస్తున్నాం. ఆక్సిజన్ ఫిష్ వస్తే మనకి ఏముంటాయి గప్పీలు, మాలీలు, ఇలా జేబ్రాలు, ప్రాటీలు, చాకలి మళ్ళీ ఫైటర్లు అలాంటివి అంటూ ఉంటాయి. మనకి దీంట్లోకి వచ్చేసరికి మాలీలు అయితే అయిపోతుంది అనమాట. ఇంట్లోకి వచ్చేసరికి
కంప్లీట్ గా వాటర్ వేసుకుని ఎక్కువ వస్తే సెటప్ చేసి పెట్టుకున్నాం గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి ఫిష్ అయితే రిలీజ్ చేద్దాం అనమాట. మనం ఇప్పుడు వాటర్ కూడా వేసే ముందు ఫిష్ వేసే ముందు ఇప్పుడు కూడా వాటర్ స్టోరేజ్ చేసిన వాటర్ వేసుకోవాలి. లేదంటే మనం 2-3 రోజులు ఎక్కువలో ఫిష్ చేసుకునే ముందు 2 days ముందు ఎక్కువలో వాటర్ సేవ్ పెట్టుకోవచ్చు. లేదంటే బకెట్ లో స్టోరేజ్ చేస్తే వాటర్ అనేది వేసుకోవచ్చు. 2 days స్టోరేజ్ చేయడం వల్ల వచ్చేసరికి వాటర్ వచ్చేసరికి రూమ్ టెంపరేచర్ వస్తుంది. మనం కంప్లీట్ ఫ్రెష్ వాటర్ వేస్తే చేప చచ్చిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేసరికి ఇది ఎక్కువ కూడా నిండా కూడా వాటర్ వేసుకున్నా 2-3 ఇంచులు వాటర్ కిందకైతే వేసుకోవచ్చు. అయితే ఫిష్ అయితే రిలీజ్ చేద్దాం గైస్. ఇప్పుడు ఇందులో గైస్ వచ్చేసరికి మనం ఎన్ని ఫిష్ అయితే వేద్దాం అనుకుంటున్నారు మీరు గెస్ చేసి కామెంట్ చేయండి గైస్. ఈ ఎక్కువ వేసుకుని ఫిషెస్ అన్ని కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇగోండి గైస్ జీబ్రా ఫిష్ అనమాట. ఇవి వచ్చేసరికి ఇందులో మనకి మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి 2 fish అయితే వేద్దాం. టోటల్ గా వచ్చేసరికి మనకు ఇందులో వచ్చేసరికి 10 fish అయితే వేద్దాం అనుకుంటున్నాం గైస్. ఇందులో వచ్చేసరికి మాలీలు జీబ్రాలు అన్ని కలర్స్ అయితే వేద్దాం గైస్. ఇందులో వచ్చేసరికి ఈ ఎక్వేరియం వచ్చేసరికి స్టోర్ చేసిన వాటర్ అయితే వేసాను గైస్. అందుకనే మీకు ఫిషెస్ అయితే వేసి చూపిస్తున్నాను. ఇవ్వండి గైస్. ఇవి వచ్చేసరికి పాండా మాలి అనమాట, చాక్లెట్ మాలి. ఈ చాక్లెట్ మాలి ఫిషెస్ కూడా యాడ్ చేస్తున్నాం గైస్. ఇందులో వచ్చేసరికి 2 fish అయితే యాడ్ చేస్తున్నాం. మనకి ఇవే కాకుండా ఈ బెల్లు మాలి, ఇందులో బెల్లు మాలి ఉన్నాయి గైస్. ఇందులో వచ్చేసరికి బెల్లు మాలి యాడ్ చేద్దాం, లేదంటే లేదు. మాలీలు అయితే యాడ్ చేస్తున్నాం గైస్. ఇందులో వచ్చేసరికి మనకి మాలీ ఫిష్ వచ్చేసరికి ఇందులో 3 కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాం గైస్. బ్లాక్, వైట్, ఆరెంజ్ అయితే యాడ్ చేస్తున్నాం గైస్. ఇందులో వచ్చేసరికి గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ అయితే ఏసీ ఫిష్ అని చూపించాం కదా. ఇప్పుడు వచ్చేసరికి నెట్ అయితే తీసుకుని డొక్తో వాటర్ అయితే తీసుకుని ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ అయితే కలిసి చేద్దాం అనమాట. ఫిషెస్ వచ్చేసరికి గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనం స్టార్టింగ్ వచ్చేసరికి జెబ్రా ఫిష్ అయితే యాడ్ చేద్దాం అనమాట. డొక్లోకి వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి ఇందులో గ్రీన్ కలర్ అయితే ఉన్నాయి కదా ఫిషెస్ వచ్చేసరికి జెబ్రాలో. గ్రీన్ కలర్లు అయితే 2 కలర్లు అయితే వేద్దాం. రేడియం కలర్స్ కావాలి కదా కలర్ వచ్చేసరికి ఇవి. ఓ జెబ్రా అయితే పడేస్తాం గైస్. డొక్కులు అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకో జెబ్రా అయితే తీద్దాం గైస్. గైస్ ఆ జెబ్రా ఫిష్ కూడా అంకేసింది. ఆ జెబ్రా కూడా ఫిష్ వస్తే డొక్కులు అయితే వేసుకున్నాం అనమాట. 2 జెబ్రా ఫిష్ అయితే తీస్తాం. గప్పి ఫిష్ అయితే యాడ్ చేద్దాం కూడా, కానీ గప్పి ఫిష్ వచ్చేసరికి యాడ్ చేస్తాం గైస్. ఇందులో వచ్చేసరికి చాకులు మళ్ళీ అయితే యాడ్ చేద్దాం గైస్. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫిష్ అయితే తీస్తున్నాం గైస్. ఇందులో వచ్చేసరికి మనం ఇందులో వచ్చేసరికి మేల్ ఫిమేల్ అయితే తీస్తున్నాం గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫిష్ అయితే అంకేసింది అనమాట. ఇది వచ్చేసరికి గైస్ మేల్ అనమాట. మేల్ అయితే వేసుకున్నాం అనమాట. అందులోకి వచ్చేసరికి ఫీమేల్ అయితే కూడా యాడ్ చేద్దాం. ఫీమేల్ అయితే తీసుకుంటాం గైస్. ఇంకో ఫిష్ వచ్చేసరికి ఇలాగే మొత్తం ఫిష్ అయితే కొంచెం లాగ్ అయిపోతున్నాయి గైస్. వీడియో వచ్చేసరికి మొత్తం మాడీలు తీసి చూపించాను. లాస్ట్ లో వచ్చేసరికి మాలీలు కూడా మొత్తం వచ్చేసరికి 3 కలర్ వచ్చేసరికి డొక్కులు అయితే వేసుకున్నాను మొత్తం మాలీ ఫిష్ కూడా అన్ని తీస్తాం గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ అయితే రిలీజ్ చేద్దాం. అయితే గైస్ ఇప్పుడు వచ్చేసరికి టోటల్ 10 fish అయితే కలెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అయితే గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ అయితే ఇప్పుడు ఇందులో అయితే రిలీజ్ చేస్తాం అనమాట. ఎక్సరికి ఫిష్ అయితే తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు 5 నిమిషాలు అగ్రిమెంట్ అయితే పెడతాం గైస్. ఇప్పుడు వచ్చేసరికి 5 నిమిషాలు అగ్రిమెంట్ పెట్టేసి వచ్చేసరికి అప్పుడు అయితే వాటర్ ఫిష్ వచ్చేసరికి రిలీజ్ చేస్తాం గైస్. ఇప్పుడు వచ్చేసరికి 5 minutes అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఫిష్ కూడా బయట తెచ్చినప్పుడు 5 నిమిషాలు అగ్రిమెంట్ కవర్తో పెట్టేసి వేసుకోవచ్చు. లేదంటే అదే వాటర్తో పాటు అలాగే ఒక 1 minute నుంచి వేసినా పర్లేదు గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి రిలీజ్ చేస్తాం అనమాట. ఎక్కువలో వచ్చేసరికి స్లోగా వస్తే అయితే గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్ 5 minutes తర్వాత గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఫిషెస్ అన్ని కూడా మొత్తం సర్వ్ అవుతుంది గైస్. అన్ని ఫిష్ వచ్చేసరికి ఫుల్ అటెండెన్స్ అయితే తిరుగుతుంది గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వేసిన తర్వాత మనకి ఇందులో చూడండి గైస్ ఫిష్ వచ్చేసరికి జెబ్రా ఫిష్ అయితే ఫుల్ అటెండెన్స్ అయితే తిరుగుతుంది. మాలీలు కూడా ఇప్పుడు అదే ఆ మూల ఈ మూల ఉండి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పైకి అయితే లేచిపోయి తిరుగుతా గైస్. ఇప్పుడు గైస్ ఫిష్ వచ్చేసరికి ఇప్పుడు అయితే రిలీజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ పైకి వచ్చేసరికి టాప్ అయితే పెట్టేసుకున్నాం గైస్. కంప్లీట్ గా వచ్చేసరికి ఫుల్ సెటప్ అయితే చేస్తాం గైస్. మొత్తానికి వచ్చేసరికి మీకు ఎలా అనిపిస్తుందో ట్యాంక్ సెటప్ వచ్చేసరికి కామెంట్ చేయండి గైస్. అయితే గైస్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి ఏం చేద్దాం అంటే 2 feet ట్యాంక్ సెటప్ ఎలాంటి సెటప్ చేయాలనుకుంటే 2 feet ట్యాంక్ అంటే కామెంట్ చేయండి. లేదు ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే ప్లాంటెడ్ ఎక్వేరియం కామెంట్ చేయండి గైస్. అది కూడా సెటప్ చేసి వీడియో చేద్దాం. అయితే గైస్ ఇప్పుడు వచ్చేసరికి మాలీలు కూడా ఫుల్ అటెండెన్స్ గా తిరుగుతుంది గైస్. మాలీలు కూడా చూసారు గైస్. మాలీలు కూడా తిరుగుతుంది అనమాట. దీనికి కావాలని ఐటమ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి గైస్ ఇది వచ్చేసరికి లిక్విడ్ అనమాట. యాంటీబయాటిక్ చేపకి ఇన్ఫెక్షన్ ఫంగస్ రాకుండా ఉంటుంది. లిక్విడ్ వేసుకోవాలి. వాటర్ మసినప్పుడు వచ్చేసరికి 5 drops. ఇది వచ్చేసరికి ఫుడ్ గైస్. ఫుడ్ వచ్చేసరికి డైలీ వేయాలన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు వేయాలన్నమాట. చేపకి 2 గింజలు వేసుకుంటే చాలు. అంటే పెద్ద సైజ్ చేప అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫుడ్ గైస్. ఫుడ్ వచ్చేసరికి ఇది గైస్ ఇది వచ్చేసరికి నెట్ అనమాట. చేపలను చేతి పట్టుకొని నెట్ అయితే తీసుకోండి గైస్. అయితే గైస్ ఐటమ్స్ వచ్చేసరికి మెయిన్ అయితే వీళ్ళకి అయితే సరిపోతాయి గైస్. ఐటమ్స్ వచ్చేసరికి గైస్ ఇందులో వచ్చేసరికి ఇంకా ఐటమ్స్ వచ్చేసరికి ఫిల్టర్, లైట్, మనకి టాయ్స్, ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ అయితే ఉంటాయి. మనకి వచ్చేసరికి ఈ వచ్చేసరికి వీళ్ళకైతే సరిపోతాయి అనమాట. చిన్న ఎక్కువలోకి వచ్చేసరికి అయితే గైస్ మనకి మోటార్ గడ్ అన్ని పెట్టి ఫుల్ వీడియో వచ్చేసరికి 2 feet ట్యాంక్ మీద వచ్చేసరికి చేద్దాం. మీరు కామెంట్ చేయండి గైస్. అయితే గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గైస్.